తాను జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించారు సామినేని ఉదయభాను. 2011 నుంచి పార్టీలోనే ఉన్నానని, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశానని, ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు సామినేని. తనకు వైసీపీలో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు అంటున్నారు సామినేని ఉదయభాను. పార్టీ కోసం పనిచేసిన వైసీపీ మాత్రం తనకు అవకాశాలు ఇవ్వలేదంటున్నారు. అధికారంలో ఉండి కూడా నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయాను అన్నారు సామినేని. ఓటమి తర్వాత జగన్లో ఒక నిర్లక్ష్య వైఖరి కనిపించింది, అది వీడలేదు అంటున్నారు సామినేని. 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా మరి ఆయన యొక్క అవకాశాలు వచ్చినప్పుడు కూడా అవకాశాలు నాకు రాజకీయంగా మరి నాకు ఎటువంటి అవకాశాన్ని ఇవ్వలేకపోవడం వల్ల కానీ, అలానే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక రకాల మా నియోజకవర్గం సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి మరి ప్రోత్సాహాన్ని ఇవ్వమంటే దానికి కూడా ఆయన సరిగా స్పందించకపోవటం, అనేక రకాలుగా ప్రజలకి నేను ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలని చెప్పి అనేక రకాలుగా నేను ప్రయత్నం చేశాను ప్రభుత్వంలో అధికారం ఉండగా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మరి వాటి మీద దృష్టి పెట్టలేదు. మరి వాళ్ళ పార్టీ ఓటమి చెందిన తర్వాత కూడా ఆయన ఏమాత్రం కూడా మరి కార్యకర్తల పట్ల కానీ నాయకుల పట్ల కానీ ఆయన చూపించే నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మరి ఆ పార్టీలో మనం ఉంటే ఎవరికి ఎటువంటి సహాయాన్ని చేయలేకపోతున్నాం, ప్రజలకి ఏమాత్రం కూడా పడలేకపోతున్నాం, నియోజకవర్గ అభివృద్ధిని కూడా మేము ఎక్కడ చేయలేకపోతున్నాం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి మా కార్యకర్తలు కూడా తెలియజేసి నా యొక్క అభిప్రాయాన్ని కూడా వారికి కూడా తెలియజేసి నేను రేపు రాజీనామా ఇచ్చిన తర్వాత